మహబూబాబాద్ జిల్లా డోనకల్ పట్టణంలో అక్రమ వెంచర్ను అడ్డుకునేందుకు టౌన్ ప్లానింగ్ అధికారి రమేష్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సర్వే నెంబర్ 118, 121, 122లో సుమారు 3 ఎకరాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్ నిర్మించడంతో రమేష్ అడ్డుకున్నారు. దీంతో వెంచర్ యజమాని లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు చేస్తున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ యజమాని వీరభద్రం ఎన్ని ఆరోపణలు చేసినా నిబంధనల విరుద్ధంగా ఈ వెంచర్లను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. డోనకల్ మండలం ప్రజలకు వీరభద్రం నిర్మించిన వెంచర్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ప్లాట్లు కొనుగోలు చేయకూడదని తెలిపారు. లేఅవుట్ డెవలప్ చేస్తున్నాడు. దీని మీద ఇది దాదాపు 2 సంవత్సరాల క్రితమే వర్క్ స్టార్ట్ చేస్తే ఇక్కడ పక్కన నాలాను ఆక్రమించి లేఅవుట్ డెవలప్ చేస్తున్నాడని చెప్పేసి మాకు గతంలో ఫిర్యాదులు వస్తే అప్పుడు వచ్చేసి మేము ఆపేసి దీని మీద అతనికి నోటీసులు ఇచ్చి ఆపేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ చేశాడు. పనులు స్టార్ట్ చేస్తే మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది వర్క్ ఆపేయమని. దాని మీద కొన్ని రోజులు వర్క్ ఆపేసి మళ్ళీ ఇక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మాదాసీను అనే వ్యక్తి సహాయంతో మళ్ళీ అతను వర్క్ స్టార్ట్ చేస్తూ నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. ఈ లేఅవుట్ రిమూవ్ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చినా కూడా దీని మీద వర్క్ ఆపకుండా అట్లాగే వర్క్ కంటిన్యూ చేస్తున్నాడని చెప్పేసి మేము లేఅవుట్ రోడ్లు తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత దీని మీద